నెయ్యి కాంచడం కోసం, నెయ్యి తయారు చేయడం కోసం మొదటి ప్రాసెస్ గాను పాలను బాగా మరిగించాలి. నిన్న మనము పాలు కాచుకున్నాం కదా! పాలు కాచుకున్న తర్వాత చల్లార్పి ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఫ్రిడ్జ్‌లో పెట్టిన తర్వాత మీగడ చూడండి ఎంత మీగడొచ్చిందో. ఇదంతా మొత్తం మీగడ. దీన్ని మనము ఫిల్టర్ పెట్టి పాలు, మీగడ సెపరేట్ చేద్దాం. ఇదేమో ఈ మీగడ ఆల్రెడీ 1 వీక్ నుంచి తీసిన మీగడ ఇది. దీంట్లోకి ఇగ ఈ రోజు కూడా తీస్తే నీట్‌గా సరిపోతుంది. దానికి ఈ మీగడ తీసే విధానం ఎట్లా అంటే, ఇట్లా కొంచెం దాన్ని ఓపెన్ చేసి పాలు తీసేసి తోడు పెట్టేస్తాం కదా! ఇలా పాలని వడపోసేసుకుంటా. మీగడంతా కిందకొచ్చేస్తది. లాస్ట్‌న మీగడ మిగిలేటట్టు చేసేసుకోవాలి. ఇలా పాలంతా వచ్చేసిన తర్వాత మీగడ తీసి ఈ గిన్నెలో వేసేస్తాం. ఆల్మోస్ట్ ఆలు ఒక 1 మంత్‌కి ఇలాంటి 3 గిన్నెలు నిండిపోతాయి. ఖచ్చితంగా. ఆల్రెడీ నిండిపోయి ఉంది. ఫ్రిడ్జ్‌లో పెట్టున్నాను మీగడలన్నీ. ఆ మీగడలన్నీ కూడా మనము రేపు ఆహ్, ఒక ఆదివారము ఉండాలి టైం. మళ్ళీ నాకు టైం దొరకదు. ఆదివారం రోజున ఒక రోజు కాచేస్తాను. కాచినప్పుడు వెన్న ఎలా తీస్తాను, మీగడ ఎలాగా చేస్తాను అనేది మీకు చెప్తానన్నమాట. ఇలా మీగడొచ్చిందా, దీన్నేం చేస్తానంటే ఇది పెరుగు. పెరుగుని ఇవి 2 పెరుగుకి. ఇదేమో ఆల్రెడీ పేరిన పెరుగు. ఇది మీగడ. ఏం చేశాను దాంట్లోకి ఈ మీగడలోకి కొంచెం పెరిగేసేస్తాను. కొంచెం పెరిగేసేసి ఇలా మీగడని తిప్పామనుకోండి. పెరుగు ఈ మీగడ ఈ రోజు తోడు పెట్టినట్లు అవుతదన్నమాట. పెరిగేసి ఇలా తిప్పితే అంతా కూడా కలిసి ఈరోజు రాత్రి ఇలాగా ఉంచేసామంటే పెరుగైపోతుంది. అంటే మీగడ పేరుకుంటుంది. అప్పుడు యాక్చువల్‌గా వెన్న పెరుగు మీద నుంచి తీస్తేనే బావుంటది. పాల మీద వెన్న ఒకలాంటి వేరే వేరే వాసనొస్తుంది. అంత బావుండదు. తినేవాళ్ళు ఉంటారులెండి అలాగా. కాకపోతే దీంట్లో పెరుగేస్తేనే చూడండి ఇదంతా నీళ్ళ నీళ్ళగా ఎలా అయిపోయిందో కరిగిపోయి. పెరుగు మిక్స్ చేస్తేనే చూడండి అంతా దీని స్ట్రక్చర్ ఎట్లా మారిపోయిందో. వాటరీగా అయిపోయింది. ఎంత గడ్డగా ఉన్న మీగడ. ఈ మీగడంతా ఇలాగా తోడేసేసి ఇచ్చేడంతా తోడేసేసి తోడేసేసి దీని మీద మూత పెట్టేసి ఏం చేస్తానంటే 1, 2, 3 ఈ 3 గిన్నెల్ని ఇప్పుడు ఈ 2 కొంచెం వేడి చేసి పెరిగేసి తోడు పెడతాను. ఇది ఆల్రెడీ మీగడని తోడు పెట్టేసాను. తోడేసేసాను. దాని మీద ఏం చేస్తానంటే ఇలా ఒక గిన్నెని బోర్లించేస్తాను. ఇలా బోర్లించేస్తాను. బోర్లించేస్తే ఏమవుతది? పొద్దునకి చక్కగా మీగడంతా పెరుగులాగా పేరిపోతుంది. ఏమన్నా మీగడ ఆహ్, తీసి మీగడంతా తోడు పెట్టుకున్నాము. ఇలా పాలు కాంచి పాలని రాత్రి అలాగే ఉంచి మార్నింగ్ ఫ్రిడ్జ్‌లో పెట్టి తర్వాత సాయంత్రానికి మళ్ళీ పాలు తీసుకొని వేడి చేసేసి వచ్చిన మీగడని ఇలా తోడు పెట్టి ఇలా చేసి పెట్టుకున్నాం. దీన్ని ఇప్పుడు మనము వెన్న చేయాలి. వెన్న చేసిన తర్వాత చిలకాలి, నెయ్యి చేయాలి. ఇప్పుడు ఇదంతా చూడు పెరుగులాగా మీగడని పేరబెట్టాం. పేరబెట్టింది ఇలాగా అయ్యింది. పెరుగులాగా అయిపోయింది. దీన్ని మనము మిక్సీలో తీసుకొని ఎలాగ వెన్న తీస్తాము. వెన్న ఎలా తీస్తాము ఇప్పుడంతా వెన్న తీద్దాం. అంత గట్టిగా చూడండి వెన్న ఎంత బాగా అయిపోయిందో. అంతా మీగడ పెరుగు తోడు పెట్టాం మీగడని. దీనికి కొంచెం నీళ్ళు యాడ్ చేసుకునేసి యాడ్ చేసుకొని వెన్న తీస్తున్నా. అట్లా సౌండ్ చేంజ్ అయిపోయింది అంటే వెన్న సెట్ అయిపోయినట్టే. మొత్తం వెన్న చిన్ని కృష్ణుడు ఎక్కడున్నా ఈ వెన్న కోసం పరిగెత్తింటూ వచ్చేస్తాడు. చూడండి వెన్న. మళ్ళీ ఇంకా మీగడేసి మళ్ళీ తిప్పుదాం. ఉందండి గేదె పాలు కదా, ప్యాకెట్ పాలు కాదు గేదె పాలు తెప్పిస్తాము. గేదె పాలతో చేసిన మీగడని తోడు పెట్టా.
ఒక గిన్నె ఖాళీ అయిపోయింది. చిన్నప్పుడు కృష్ణుడి కథలు వినేటప్పుడు అనిపించేది, అబ్బా వెన్న ఎలా చేసేవాళ్ళు, ఎంత పెద్ద పని కదా, వెన్న ఎలా ఉంటుందో అని. పెద్దయ్యాక పెద్దయ్యాక చిన్నగా అన్ని చూసి మేము కూడా నేర్చేసుకున్నాం అన్నమాట. కొంచెం వాటర్ ఇస్తాను. వెన్న ఎంత నేను పాలు తాగను, కానీ ఈ పాలతో చేసే ప్రతి వస్తువు నేను చాలా బాగా చేస్తాను. వెన్న చూడండి, ఈ రోజు రాత్రి కాపాడుకోవాలి నేను. కాపాడుకునేది ఏముంది, ఇప్పుడు నెయ్యి కాంచేస్తాయిగా. ఎందుకంటే వెన్న అక్కడ పెడితే కృష్ణయ్య వచ్చేస్తాడేమో. ఎంత గట్టిగా కేక్ లాగుంది. ఇంకా కేక్ అన్నా స్మూత్గా ఉంటుంది కానీ అమ్మా, ఆ సౌండ్ వస్తే అది తీసేయచ్చు. సెకండ్ గిన్నె కూడా అయిపోతుంది. థర్డ్ గిన్నె. ఫైనల్ అయిపోయింది. లాస్ట్ వెన్న రెడీ. ఈ వెన్నని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూద్దాం. కడిగి మనము ఎలా కాంచుతాము. బా ఎంత చెమటలు పడుతున్నాయి చూడండి. దేవుడే గనక నాకు కనిపించి నీకేం వరం కావాలి అని అడిగితే ఖచ్చితంగా కిచెన్ లో కూడా ఏసీ పెట్టుకునే అంత స్తోమత ఇవ్వు స్వామి అని అడుగుతాను. రండి ఇది కడిగేద్దాం. ఈ వెన్నని కడిగేద్దాం. ఇలా నీళ్లు పోసి మంచిగా కడగాలి వెన్నని. ఈ పాల తెలుపు ఉంటుంది చూడు, ఆ పాల తెలుపు అంతా వెళ్ళిపోవాలి. వాటర్ ఏ కలర్ లో ఉంటుందో ఆ కలర్ నీళ్లు తేలే వరకు కడగాలి. చూడండి ఇలాగే నీళ్లు పోయాలి, మంచిగా కడగాలి, మళ్ళీ నీళ్లు వంపేయాలి. స్టవ్ వెలిగించేసాను.
స్టవ్ వెలిగించేసి వెన్న పెట్టేసా. కాగుతూ ఉంటుంది. మరుగుతూ ఉంది వెన్న. వెన్న మరుగుతూ, మరుగుతూ, మరుగుతూ ఉంది. నెయ్యి రెడీ అయిపోయింది. చూడండి, మంచి తేనె రంగుకొచ్చింది నెయ్యి. ఇప్పుడు ఏం వేయాలి? తమలపాకులు. ఈ తమలపాకులు యాక్చువల్‌గా అయిపోయిన తర్వాత మంచిగా దీన్ని తీసి దాని మీద చక్కెర యేసుకొని భలే తింటారండి. మా పాప భలే తింటది. కాకపోతే నేను ఈ కొంచెము పాలు, పెరుగులు నేను చాలా తక్కువ తింటాను కాబట్టి నాకు ఆ టేస్ట్ తెలీదు గానీ, పిల్లలు భలే తింటారు. నెల రోజులే. నెల రోజులు పాలల్లో తీసిన మీగడ. చూడు ఎంత నెయ్యయిందో. చూద్దాం క్వాంటిటీ ఎంతొస్తుందనేది. కొంచెం మనము ఇది కొంచెం చల్లారాక వడపోసి తీస్తా కదా! అప్పుడు చూద్దాం నెయ్యి ఎంతొచ్చిందో చూద్దాం. నెయ్యి కాచిన తర్వాత ఇంత అయింది. నాకు తెలిసి ఇది ఒక కేజీంపావు అయ్యుంటదనుకుంటున్నా. కేజీంబావు, కేజీన్నర లోపల ఉంటది. ఈజీగా కేజీన్నర ఉంటది. చాలా బాగుంది కదా! సేమ్ తేనె రంగు కలర్‌లో వస్తుంది. ఇది చల్లారిన తర్వాత పూస పూసగా వస్తుంది. చాలా బావుంటదండి నెయ్యి. రేపటి నుంచి నెయ్యేసుకొని మంచిగా తినేసేయొచ్చు. మామూలుగా అందరూ అంటారు, ఫస్ట్ ముద్ద నేతి ముద్దతో అన్నం తింటేనే అది దేవతల ఆహారంలా ఉంటుంది. లేకపోతే రాక్షసుల ఆహారం అవుతుందంట. అందుకని మనమందరం దేవతల ఆహారం తినడం నేర్చుకోవాలి. నేను రేపటి నుంచి తింటా. థాంక్ యూ.